ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ బంగారు పాదపద్మములకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఈ సాయంకాలం వేళ మమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా జ్ఞాపకం చేసుకుని నీ వాక్యము వినడానికి నీ ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. గడిచిన కాలమంతా కూడా మీ దయగల హస్తముల కింద కాచి కాపాడినందుకు వందనాలు తెలియజేస్తూ, జరగబోతున్నటువంటి కాలాన్ని మీ గాయపడినాన్ని అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తుండగా తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామం ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసిన సహోదరులు జోసెఫ్ అనే గారికి హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకుంటున్నాను. సహోదరులు వాక్యం నిమిత్తం ప్రార్థన చేశారు కాబట్టి మరి వాక్య భాగంలోనికి వెళ్ళిపోదండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిశ్శబ్దంగా ఉండి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము మాట్లాడుకుంటున్న సందర్భం ఏంటి అంటే, పాపము చేయను అని దేవునికి నిబంధన చేశావా? ప్రభువుని ఎరిగిన ప్రతి ఒక్కరము కూడా ఇది ప్రశ్నించుకోవలసిన విషయం. ఈ మాటలు ఎవరినో ఉద్దేశించి మాట్లాడలేదు. దయతో మన ప్రాంతాన్ని బట్టో లేకపోతే వేరే వారిని బట్టి ఎవరినో ఉద్దేశించి మాత్రం మాట్లాడట్లేదు. కానీ భక్తి జీవితము కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు అవసరం. మనందరికీ పాత నిబంధన తెలుసు, క్రొత్త నిబంధన తెలుసు. మూడో నిబంధన మనము దేవునికి ఇచ్చిన మాట, ఆయనకి వాగ్దానము చేసి ఆ మాట ప్రకారంగా మన యొక్క భక్తి జీవితము కొనసాగిస్తున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరము కూడా ఆలోచన చేసుకోవాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలంటే ప్రతి దినము కూడా విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. అయితే ఈ మాటలు మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే, ఈ నిబంధనను చేయటానికైతే చేస్తున్నాము, మరిచిపోయేవారు చాలామంది ఉన్నారు. ఎక్కడ అంటే మన కుటుంబంలోనే. క్రైస్తవ్యం అని చెప్పుకుంటూ క్రైస్తవ కుటుంబంలోనే దేవునికి ఇచ్చిన మాటను మరిచిపోయేవారు ఉన్నారు. లేరా? మీకు తెలిసి నేను ఎప్పుడూ పదే ఒక మాట చెబుతూ ఉంటాను. ఏమని? దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వినండి. వచ్చాము వెళ్ళాము అన్నట్లు కాదు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెబుతున్నాము, ఎందుకు ఈ మాటలు ఖచ్చితంగా మనకి హృదయంలో ఉండాలి అని చెబుతున్నాను అంటే, ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటాను. దేవునికి దూరంగా ఉంటే మరొకడికి దగ్గరగా ఉంటున్నాము అని. ఎవడు వాడు? అపవాదికి దగ్గరైపోతున్నాం అనేది గ్రహించాలి. నేను నిత్యము చెబుతూ ఉంటాను, ఎవరైనా కానీ దేవుని సన్నిధికి రావటం లేదు, దూరంగా ఉంటున్నారు అని నాకు తెలిస్తే మొదటగా మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, అయ్యో దేవునికి దూరంగా ఉంటే మరొకడికి దగ్గర అవుతారు కదా అని నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. మీతో కూడా చాలాసార్లు పంచుకోవటం జరిగింది. మన కళ్ళ ముందు చాలా జరుగుతూ ఉన్నాయి. దేవునికి దూరంగా ఉన్న వారి పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అంటే, కుటుంబానికి కూడా దూరం అయిపోతారన్నమాట. అంటే సాతాను యొక్క చెరలో అలా చిక్కుబడిపోతారు. పోనీ వీరికి వాక్యం తెలియదా అంటే, ఆ మత్తులో వాక్యాన్ని మరిచిపోతారు, ఆరాధన క్రమాన్ని మరిచిపోతారు, ప్రభు బలలో పాల్గొనవలసిన ఈ యొక్క బాధ్యతను మరిచిపోతారు. ఒకదానికి మాత్రం లోనైపోతారు. దేనికి అంటే వ్యామోహం. అది కామమే కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర ఏదైనా సరే. కానీ దైవ గ్రంథంలో భక్తులు నిజంగా వారు ఎలా నిబంధన చేసుకున్నారో మనము దైవ గ్రంథంలోనికి వెళ్ళి గనుక మనం ఆలోచించుకున్నట్లయితే, యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. యోబు గారి యొక్క యథార్థత అంటే భక్తి జీవితము కొనసాగించటంలో మనకు ఉండవలసిన యథార్థత చూడండి. భక్తుడిని చూస్తే మనకి ఇక్కడ చక్కని విషయాలను నేర్చుకోవడానికి నిజంగా మనకు చాలా బలపడుతుంది. చదవండి ఒకసారి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగ చూచెదను. ఏమండి? ఏం చేసుకున్నాడంట?
నా కన్నులతో నేను వేరే వారిని చెడు దృష్టితో ఎలా చూస్తాను? నేను అసలు నేను అలా ఎలా చూడగలను? చదవండి. అలాగు చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలమునున్న సర్వశక్తి స్వాస్థ్యము ఏమగును? దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా. పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. అబద్ధికుడునై నేను తిరుగులాడిన ఎడల మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూస్తాడు. మనందరినీ కూడా దేనిలో తూస్తాడు? న్యాయమైన త్రాసులో. మనకి లెక్క ఉంటుంది ఖచ్చితంగా. ఏం చేసుకున్నాడు నిబంధన? నేను ఎలాగా చెడు దృష్టితో చూస్తాను అన్నాడు. ఒకవేళ చెడు దృష్టితో చూస్తే అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ, ఏమండి దేవుని ఆజ్ఞ ఏమగును? దేవునికి ఒక నిబంధన చేసుకున్నాడు భక్తుడు. ఏమని? నేను నీకు నచ్చని విధంగా నేను ఉండను, నేను ఏ పాపము చేయను. చూడండి, కంటితోనే ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు అంటే అసలు ఈరోజు మనము ఇది అసలు చేయగలమా? కానీ చేయాలి. వారందరూ ఎందుకు చేశారు భక్తులు? చూడండి కింద ఉన్నత స్థలమునున్న సర్వశక్తి స్వాస్థ్యము ఏమగును? 4వ వచనంలో ఉంది చూడండి. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. ఏమండి, మనము ఏ నడకతో నడుస్తున్నామో, ఏ చూపుతో చూస్తున్నామో, మన యొక్క ప్రవర్తన ఎలా ఉందో దేవునికి తెలియదా? దేవునికి తెలియదా? తెలుసు. దేవునిని తెలుసుకొనిన తర్వాత నువ్వు కొన్ని నిబంధనలు చేసావు, కొన్ని వాగ్దానాలు చేసావు. చేసిన తర్వాత నీ ఇష్టానుసారంగా ఉంటాను అంటే కుదురుతుందా? కుదురుతుందా? నిన్న ఆదివారం మనం ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం. దేవుని కోపం ఎలాంటిదంట? భర్త వంటిదంట. అర్థమవుతుంది కదా? భర్త వంటిది. ఇప్పుడు భార్య వేరే వాని కవిగిటిలో ఉంటే భర్త సహించుకోగలడా? సహించుకోలేడు. అలాగనే దేవుడు కూడా ఆయనకి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన యొక్క విధి విధానాలను అనుసరిస్తామని ఆయనకి వాగ్దానము చేసి ఆయనకి నిబంధన చేసిన తర్వాత వాటిలో ఏ ఒక్కటి కూడా నేను చెయ్యను అంటే, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, నేను చెయ్యలేను అంటే కుదరదు. కుదరదు. ఎందుకంటే నిబంధన చేసి ఉన్నావు కదా. నిబంధన చేసినప్పుడు ఖచ్చితంగా వాటిని మనము పాటించాలి. అంటే దేవుని యొక్క భయము ఉంటే ఎలా ఉంటుందంటే, అమ్మో నా దేవుడు చూస్తున్నాడు కదా, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, ఆయనకి సమస్తము తెలుసు కదా, ఆయనకి తెలియంది ఏమన్నా ఉందా? నా అడుగు జాడలన్నిటినీ ఏం చేస్తాడంట? లెక్కిస్తాడు. నువ్వు ఏమేమి అడుగులేస్తున్నావు, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఆయననే మోసం చేయాలని ఉన్నావు అంటే నువ్వే గుంట్లో పడతావు, నువ్వే భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతావు. అది ఎవరైనా సరే, అది ఒక సేవకుడికైనా ఒక విశ్వాసుకైనా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిబంధన అనేది మనందరము కూడా దేవుని పని చేస్తానని మనందరము కూడా ఆయనకు చెప్పినప్పుడు, ఆయన పనిలో మనం ఉంటామన్నప్పుడు, మన బ్రతుకు విధానం అంతా కూడా దేవునికి నచ్చే విధంగా మనం యథార్థంగా ఉంటామని మాట ఇచ్చినప్పుడు, మరలా నీ చూపు వేరే వైపు పోయినా, నీ యొక్క ఆలోచన వేరే వైపు పోయినా ఎలా ఉంటుంది అంటే మాట తప్పిన వాడవుతావు. నీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఏమవుతుంది? మన కళ్ళ ముందు ఎందరో కనిపిస్తున్నారు కదా, చూస్తున్నాం కదా. చూస్తున్నప్పుడు మనకి ఏమి రావాలి అంటే, అయ్యో నా దేవునికి నిబంధన చేసిన తర్వాత అసలు ఇలాంటి పరిస్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోతున్నారని వేదన పడాలి, వారి గురించి ప్రార్థన చేయాలి. నిజమండి, చాలామంది మనకు తెలిసిన వారు తొలగిపోతూ ఉన్నారు. ఎందుకు తొలగిపోతున్నారు అంటే వారు ఈ యొక్క నిబంధనను మరిచిపోతున్నారు, దేవునికి ఇచ్చిన మాటను మర్చిపోతున్నారు. నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. చూడండి 7వ వచనంలో ఏమంటున్నాడు? న్యాయమైన త్రాసులో ఆయన నన్ను త్రూచును కదా. ఆయన ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాడు కదా. రేపటి రోజు నన్ను ప్రతి ఒక్కటి లెక్కడుగుతాడు కదా. నీవు చేసిన పాపము, అసలుకి నువ్వు చేసిన క్రియలు అన్నిటిని కూడా ఆయన చూస్తాడు కదా.
ఎవరు ఆలోచన చేస్తున్నారా? మాట ఇచ్చాము, ఆ రోజుకే పరిమితం, లేదా ఆ సంవత్సరానికి పరిమితం, లేదా ఆ నెల రోజులకు పరిమితం. కొంతమంది అయితే ఆ వారానికే పరిమితం, ఆ వారానికే పరిమితం. ఎలా? ఇదా దేవుడు కోరుకుంటుంది? దేవుడికి దేవుని పట్ల నువ్వు విధేయత చూపుతున్న విధానం ఏది? నీ భయం ఎక్కడుంది? నీ భక్తి ఎక్కడుంది? ఎందుకు దేవుడు నిత్యము నీకు వాక్యం వినిపించి నిన్ను క్రమమైన మార్గంలో పెట్టాలని ఆశపడుతున్నాడు? నిజంగా ఈ మాటలు మన యొక్క భక్తి జీవితానికి కావలసిన మాటలు. ఖచ్చితంగా మనము ప్రతిసారి కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏ మాత్రము నీకు చెడు తలంపు వచ్చిందా, అమ్మో నా దేవునికి నేను మాట ఇచ్చాను కదా, ఆలోచన వచ్చిందా, మాట పరంగానైనా సరే, చూపు పరంగానే, ప్రతి ఒక్కటి ఏదైనా సరే దేవునికి వ్యతిరేకమైన కార్యము చేస్తున్నామంటే వణుకు పుట్టాలండి, భయపడాలి. భక్తులు చూడు ఎలా భయపడుతున్నారు. నేను నా కన్నులతో ఆయనకి ఏం చేసుకున్నాను? నిబంధన చేసుకున్నాను కదా, మరలా నేను అసలు పాపము చేస్తే నా దేవుని యొక్క గొప్పతనాన్ని నా ద్వారా ఏమవుతుంది? ఆయన నామానికి నేను ఈ యొక్క సమాజంలో నా ద్వారా ఏం జరుగుతుంది అంటే దేవుని నామానికి ఏమవుతుంది? అవమానం తెచ్చినట్లు ఉంటుంది కదా అని ఆలోచన చేయట్లేదు. నిజంగా భయము గినక, దేవుని పట్ల భక్తి గినక ఉంటే తప్పు చేయరు. ఒకవేళ చాలామంది అంటూ ఉంటారు, దావీదు గారిని తీసుకుంటారు చాలామంది. దావీదు గారు ఒకసారి పొరపాటు చేశాడు, అది తర్వాత మరలా ఆ పాపం వైపు చూడలేదు. చూద్దండి ఒకసారి ఆ సందర్భం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు ఎక్కువగా, దావీదు గారు తప్పు చేశాడు, అంత భక్తులే తప్పు చేశారు అని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ దావీదు గారు మరలా ఆ తప్పును సరిచేసుకున్న తర్వాత ఆయనలో ఉన్న నిగ్రహ శక్తి ఎంత ఉందో ఒకసారి దైవ గ్రంథంలోనికి వెళ్ళి చూసుకున్నట్లయితే, మొదటి రాజుల గ్రంథము నిజమండి, ఇది భక్తులకి చాలా అవసరం అండి. భక్తులకే కానీ అసలుకి చూడండి, ఆయన మరలా ఎంత నిక్కచ్చిగా ఉన్నాడో దేవునికి మాట ఇచ్చిన తర్వాత. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 3-4. అందరూ తీయాలి అమ్మా, బైబిల్ లేదా మీకు? తీయండి, అందరూ తీయండి. ఇది ప్రారంభంలో ఏం చెప్పాను, ఇది ప్రతి ఒక్కరికి కూడా కావలసిన సందర్భం, మనందరికీ కూడా. 3 నుంచి చదవండి. తిరిగి ఒక చక్కని అభిషాగు అను రాజునొద్దకు తీసుకుని వచ్చి, ఈ చిన్నది బహు చిన్నదయ్యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని, ఏమండి ఇక్కడ చూడండి, ఉపచారము చేయుచుండును గాని రాజు ఏంటంట, దానిని కూడలేదంట. ఎవరు ఈమె? ఈ చిన్నది అంటే ఎంత చిన్న వయసు ఉంటుందండి? ఈ చిన్నది బహు చక్కనిదై, అంటే యవ్వనరస్తురాలు, బహు చక్కనిదై ఉన్నది. అయినప్పటికీ కూడా రాజు దగ్గర ఉపచారము చేస్తూ, అంటే ఇప్పుడు దావీదు గారి యొక్క, అంటే అతని దగ్గర ఉన్నా కానీ ఏం చేయలేదంట, పాపము చేయలేదు. చూడండి, అదే ఇక్కడ సందర్భం. అంటే బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. పక్కనే ఉందండి. అంటే ఇప్పుడు పండుకున్నా కానీ తను పక్కనే ఉన్నప్పటికీ కూడా ఏ పాపము కూడా చెయ్యకోకుండా ఎందుకు ఉంటారా ఈ రోజుల్లో? ఏమండి, ఎందుకు? అమ్మో, నేను మొదట నా దేవునికి వ్యతిరేకమైన పాపము చేశాను. దేవుడు ఇది ఒక పరీక్షేనండి రాజుగారికి, దావీదు గారికి ఒక విధంగా ఇది ఒక పరీక్ష పెట్టాడు అనుకోవాలి. బహు చక్కనిదై ఉండి, బహు చక్కనిదంటే మామూలుగా చక్కనిదంటే, బహు చక్కనిదంటే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఎంతో అందగత్తె దగ్గర ఉన్నా కానీ దావీదు గారు మరలా ఆ తప్పు యొక్క తలంపుకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదు? ఒకసారి చేశాడు, వెనుక వైపు తిరిగాడు, దానిని సరిచేసుకొని ఇక మరలా అలాంటి పాపపు ఆలోచనలు నాకు రాకూడదు అని ఒక నిబంధన చేసుకున్నాడు. మరొకసారి ఇక మళ్ళా చూడలేదు. అంటే చూడండి, అవకాశం వచ్చినా కూడా తప్పు చేయకోకుండా నిలబడిన భక్తులు. ఈనాటి భక్తులు అవకాశం వచ్చినా కానీ ఎలా ఉన్నారు? ఇలా ఉంటున్నారా?
అవకాశం వస్తే లేదులే సరి చేసుకోవచ్చిన తర్వాత అని కొనసాగించే వాళ్ళు ఎందరో ఉన్నారు. నిజంగా అండి, అంటే రాజుగారి యొక్క గొప్పతనం తెలియాలని ఈ యొక్క సందర్భాన్ని తెలియజేస్తుంది. అంటే చాలాసార్లు మనము రాజుగారు ఇప్పుడు బెచ్చబాయి విషయంలో ఎలా తప్పు చేశాడో మనం అవన్నీ కూడా మనం మాట్లాడుకుని ఉన్నాం. కానీ అతను ఒప్పుకొని దేవుని ఎదుట వాటన్నిటిని కూడా విడిచిపెట్టుకొని వచ్చిన తర్వాత కానీ దేవునిలో ఎంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ సందర్భం చదివిన తర్వాత మాట్లాడుకుందాం. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. ఏమండి, ఏమంటున్నాడు? బహుగా బలిచిన గుర్రము వలె ప్రతి వాడును అటు ఇటు తిరుగుచు పొరుగువాని భార్యను వెంబడి సకిలించడం అంటే ఏంటి? గుర్రం ఏం చేస్తుంది? సకిలిస్తుంది. బహుగా బలిసిన అంటే బాగా తిని కొవ్వెక్కి ఒళ్ళు మదమెక్కి ఏం చేస్తారు? తప్పుడు కార్యాలు చేస్తారు ఉన్నారు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, తప్పుడు దేవుని పేరట నేను భక్తుడని అని చెప్పుకుంటూ, దేవుని నేను అనుసరిస్తున్నాను, నేను ఒక క్రైస్తవుడని అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి బహుగా బలిసిన, ఏమంటున్నాడు? బహుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును అటు ఇటు తిరుగుచు. ఏమంటే తిన్న తర్వాత ఎలా ఉంటుంది? అందుకేనండి, నాకు ఒక సేవకుడు ఈ మధ్య కనపడి ఒక అన్నయ్య గారు ఒక మాట అన్నాడు. ఏమని అంటే, భోజనం చేసినప్పుడు బ్రదరు ఇంటి దగ్గర అయితే ఫుల్గా తినాలి, మనం బయటికి వచ్చిన తర్వాత కొద్దిగా తీసుకోవాలి అన్నాడు. ఎందుకు అన్నారు? ఎందుకు అంటే, బయటికి వెళ్ళిన తర్వాత చాలామంది సేవకులు నాకు స్పెషల్ కావాలి, నాకు ఫ్రైలు కావాలి, నాకు చికెన్ కావాలి, ఇంకా రొయ్యలు కావాలి, ఇక వెరైటీస్ అన్నీ తెప్పించుకొని తింటారండి. అలాంటి వారికి ఏమవుతుంది? బహుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును అటు ఇటు తిరుగుచు తన పొరుగువారి భార్యని వెంబడి సకిలించును. అంటే ఎట్లా ఉంటుందంటే, భక్తి జీవితంలో కొన్ని చంపుకోవాలండి, కొన్ని చంపుకోవాలి. ఎందుకు? ఇంట్లో తిను, ఇంట్లో భార్యతో ఉండించుకో, నీ ఇష్టం వచ్చి తిను, ఎంజాయ్ చేయి. కానీ వేరే ఇప్పుడు సేవకులను చాలామంది మీటింగ్స్ పిలుస్తారు కదండి, వారికి గెస్ట్ హౌస్లు, ఏసీ రూమ్లు ఇవన్నీ బుక్ చేసి మరలా వాళ్ళకి సపరేట్గా అన్ని స్పెషల్ వండుకొని తీసుకొని పెట్టడం. స్పెషల్స్ ఎవరో విశ్వాసులే, నిజంగా విశ్వాసుల నుంచే జరుగుతుందండి అసలు పొరపాటు. మనం ఏం ఆలోచిస్తున్నాం? సరే, విశ్వాసులు ప్రేమతో అభిమానంతో పెడుతున్నారే అనుకో, సేవకుడు ఏం చేయాలి? లిమిట్గా ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. నిజమండి, కొంతమంది అయితే పెరుగన్నమే కొద్దిగా లైట్గా తీసుకొని ఆ రోజు ఆ దినమ కార్యక్రమాన్ని ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా వండించుకొని తింటారు. అది క్రమం అండి, అది క్రమము. ఇష్టం వచ్చినట్లుగా ఉండి బహుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును అటు ఇటు ఏకైతే. ఇక బాగా తిన్న తర్వాత ఇక పరిస్థితి ఎట్లా ఉంటుందండి? ఇంకెలా ఉంటుంది? ఏమన్నా ఇక వింటదా శరీరం? అతని మాట వింటదా? లోబడుతుందా? చెప్పండి. ఆయన చెప్పినట్లు దేవునికి లోబడే విధంగా ఉండే వారి యొక్క విధానం, పరిమితి అనేది ఉంటుంది, క్రమం అనేది ఉంటుంది, ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఇదేమి లేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ప్రియులారా. భక్తులు ఎందుకు ఆయన కన్నులతో నిబంధన చేసుకున్నాడు అంటున్నాడు కదా, నేను ఏ విధముగా నడిచినా కానీ దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు. ఇంకేమన్నాడు? నన్ను త్రాచులో తూస్తాడు, ఆయన నన్ను తూస్తాడు అని చెప్పేసి చెబుతున్నాడు. ఎవరమైనా భయపడుతున్నామా? అమ్మో, దేవుని ఎదుట మనం నుంచోని మరి ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు, మనము లెక్కప్ప చెప్పినప్పుడు, ఆ లెక్కప్ప చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు మనలో ఏ లోపం లేకోకుండా మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి, మనం దేవునికి నిబంధన చేసుకున్నాము కదా అనే యొక్క తీర్మానంతో అసలు ఈ యొక్క ఆలోచన కలిగి ఉంటున్నామా? తీర్మానం అయితే చేయటానికి చేశాము, ప్రతి ఒక్కరము చేస్తున్నాం. కానీ ఆ రోజుకి లేదా ఆ వారానికి, ఆ నెలకి, ఆ సంవత్సరానికి పరిమితి అయిపోతుంది. కానీ భక్తులు చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు మరి ఆనాడు ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా ఈ భూమి మీదకి వచ్చి ఇంకా జరగలేదు కదా మరణం.
ప్రభువారి యొక్క రాకడ జరగక ముందు, అంటే నూతన నిబంధనలో కాకుండా పాత నిబంధనలోనే భక్తులు అంతిదిగా ఉన్నారంటే, మనం నూతన నిబంధనకు వచ్చిన తర్వాత మరి ఇంత సువార్త, ఇంత విలువైన సంగతులు తెలిసిన తర్వాత భక్తి జీవితంలో నుంచి కొనసాగిపోతే అసలుకి ఇంకా మనకంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా చెప్పండి? మనకంటే అసలు అమాయకులు ఎవరైనా ఉన్నారు? ఒక విధంగా చెప్పాలంటే నిజంగా ఇలాంటి పొరపాట్లు చేసేవారిని అమాయకులు అనుకోవాలి. దేవుని యొక్క విలువ తెలియక అమాయకులు, వారి యొక్క రూటు వాళ్లే పాడు చేసుకుంటూ ఉన్నారు. చక్కగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్గాన్ని సిద్ధపరిచి మనల్ని రమ్మన్నప్పుడు ఆ రూట్లోకి వెళ్ళాలి, కానీ వేరే రూటు మరలా నేను అట్లా వెళ్ళిపోతానని చెప్పేసి అలా దుష్టుని యొక్క వలలో పడిపోతూ ఉన్నారు. దయచేసి అలాంటి వారి నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనము నిబంధనని నిలబెట్టుకోవాలి. ఎప్పుడు వరకు నిలబెట్టుకోవాలంటే మనలో ఊపిరి ఉన్నంత వరకు నిలబెట్టుకోవాలి. ఈ రోజు వరకు నేను నిలబెట్టుకుంటానండి, రేపటి దినాన లేదు అంటే కుదరదు. ఊపిరి ఉన్నంత వరకు, మనలో జీవము ఉన్నంత వరకు. చాలామంది మాట్లాడితే దావీదు గారి సందర్భం తీసుకుంటారు. దయచేసి ఆయన ఆ ఒకసారి చేశాడు, కానీ దానికి ఎంతగా తను వేదన అనుభవించాడో మనందరం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకుని ఉన్నాం. ఆయన గారు దావీదు గారి గురించి మనం ఒక టాపిక్కే మాట్లాడుకున్నాం, ప్రవక్త మాటకు లోబడిన రాజు అని. కాబట్టి అలాంటి వ్యక్తి మరి తెలుసుకున్న తర్వాత ఎలా ఉన్నాడు? బహు చక్కనిది దగ్గర ఉన్నప్పటికీ కూడా, ఏమండి, ఆ పక్క మీద ఉన్నప్పటికీ కూడా తప్పు చేయలేదు ఆ మహనీయుడు. అలా ఉండాలి అండి భక్తి జీవితం అంటే. అలా ఉండాలి, దేవునికి లోబడాలి. లోకంలో సాతాను ఎన్నో విధాలుగా ఆశలు చూపిస్తూ ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి చూపిస్తుంది, ఒక్కరినే టార్గెట్ కాదు, ప్రతి ఒక్కరికి చూపిస్తూ ఉంటుంది. ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చూపించిందా లేదా? ఏమంది? రాళ్లను రొట్టెగా చేసుకోండి, ఈ లోకరాజ్యాలన్నీ కూడా నీకు, ఆ సందర్భం తెలుసు కదా అందరికీ. లోకరాజ్యాలన్నీ ఎవరిస్తారంట? ఇప్పుడు రాజ్యాన్ని స్థాపించిన రాజ్యాధికారి ఆయనకి అపవాది ఏమంటుంది? నీకు నేను ఈ లోక రాజ్యాన్ని ఇస్తానంటుంది. ఏమన్నా అపవాది మాట విన్నాడా? అలాంటి విషయాలు మన దృష్టికి ఏదన్నా కానీ మార్గం తప్పిపోయే పరిస్థితులు, దుష్టుడు మనకి ఏదైనా మనకు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఏం ఆలోచన చేయాలి అంటే, మరి నా ప్రభువే నాకు మార్గము అని చెప్పేసి ప్రభు చెప్పిన ప్రతి మాట గుర్తు చేసుకోవాలి. అలాగనే మరి భక్తులు జీవించిన విధానాలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ప్రియులారా, గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ సందర్భాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. బహుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును అటు ఇటు తిరుగుచు. ఎలా ఉంటుందంటే ఇక తిన్న తర్వాత ఇక అటు ఇటు అట్లా ఉంటారనమాట పరిస్థితి. కాబట్టి ఒకరు తప్పిపోయారు అని మనకు తెలిసినప్పుడు మన యొక్క విధానం ఎలా ఉండాలి అంటే, ఏదో ఒక విధంగా వారిని దేవుని వైపు తిప్పే విధంగా ఉండాలి. వారు తప్పిపోయారు కదా, ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వెళ్ళారు, ఇన్ని సంవత్సరాలు భక్తి జీవితం కొనసాగించారు, వీళ్ళే భక్తిగా లేరు, ఇంకా నేనేముంటాను అని దయచేసి ఏ ఒక్కరో కూడా నిరుత్సాహపడమాకండి. అది సంఘం నడిపించే సంఘ నాయకుడైనా సరే, బాగా క్రమాలు జరిపించే విశ్వాసులైనా సరే, ఎవరైనా సరే, ఒకవేళ దుష్టుడికి దగ్గరగా ఉండి వాడి వశమైపోయారనుకోండి, అలాంటి వారిని చూసి దయచేసి నిరుత్సాహపడకండి. అయ్యో ఇంత అజ్ఞానంగా ఉన్నారేంటనే బాధపడండి, వారి గురించి ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మనం ఎలా ఉండాలి? అలాంటి వారిని చూసి వారి గురించి ప్రార్థన చేస్తూ మనము అలాంటి స్థితికి అవకాశము ఇవ్వకూడదు. అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నిరుత్సాహపడకూడదు, మనము బలహీనులం అవ్వకూడదు. మనం ఇంకా ఏం చేయాలి? బలము పుంజుకోవాలి, అనేకులను నిలబెట్టాలి. అట్టి స్థితిలో ఖచ్చితంగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంత భక్తి జీవితం కొనసాగించి ఇంతకాలం దేవుళ్ళు ఉండి వాళ్ళే తప్పిపోయారండి, ఇంకా మా లాంటి కొద్దివారిది ఏముంది, చిన్న వారిది ఏముంది. నిజమండి, పెద్ద పెద్ద సేవకులు చేసినప్పుడు తప్పులు కొందరు ఆ మాటలు వాడుతూ ఉంటారు. అలాంటిది చూసినప్పుడు అలా నేనుండకూడదు. నా దేవుడు ఏం చెప్పాడో, ప్రభువుకి నేను ఏమి నేను ఏమి నిబంధన చేసుకున్నానో వాటి ప్రకారంగా నా భక్తి జీవితం కొనసాగిస్తానని ఆ మాట ప్రకారంగా మనలో ఊపిరి ఉన్నంత వరకు కూడా నిలబడాలి. నేను పదే కుటుంబం ద్వారా శోధిస్తాడు, బయట విషయాల ద్వారా శోధిస్తాడు, ఆర్థికంగా దెబ్బ కొడతాడు,
లేదా ఏదైనా తప్పు మార్గాన్ని వెళితే మనకేదో బెనిఫిట్ వస్తుందని చెప్పేసి ఆశ చూపించి ఆ విధంగా దుష్టుడు మార్గాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దయచేసి ప్రతి ఒక్కరము కూడా మన యొక్క భక్తి జీవితాన్ని దేవుని కోసమే కొనసాగించే బిడ్డలముగా ఉండాలి. ఏమన్నాడు యోబు గారు ఏమన్నాడు? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాడు. మనం చేసుకోలేదా? మనందరం ఏమి చేసుకున్నాం? మనందరము కూడా ప్రభులోనికి వచ్చేటప్పుడు నిబంధన చేశామా లేదా? అందరము చేశాము. చేసిన తర్వాత మరలా దుష్టుడు మనల్ని టార్గెట్ చేయకుండా ఉండడు. ఏదో ఒక విధంగా మనల్ని పక్కకు లాగడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనము ఈ నిబంధన గుర్తు రావాలి. అయ్యో, నేను ప్రభువుకి మాట ఇచ్చి ఉన్నానే, ప్రభువులోనే ఉన్నానే, నేను ప్రభువు బిడ్డనే, ఆయన రక్తంతో నన్ను కొన్నాడే, నన్ను శుద్ధి చేశాడే, నా పాపాలని తీసేశాడే, మరలా పాపం వైపు నేను అసలు ఎలా చూడాలి అయ్యో అని చెప్పేసి వేదన రావాలి. చూసే ఆలోచన రాకూడదు. వచ్చిందా వదిలిపెట్టేయాలి. దావీదు గారు ఏం చేశాడు? ఒకసారి వచ్చింది వదిలిపెట్టేశాడు, మరలా వెనుతిరిగి చూడలేదు జీవితం ముగించేంతవరకు కూడా. అది కానీ భక్తి. పడుతూ లెగుస్తూ ఇక నేను ఎలా కొనసాగిస్తా, ఇదే నా జీవితం అనుకుంటే ఎలా చెప్పండి? కాబట్టి ప్రియులరా, మన దగ్గరికి దైవ సేవకులు నిజంగా చాలామంది ఎన్నో విలువైన సంగతులు తెలియజేస్తున్నారు. చక్కగా సహోదరులు వచ్చి మన దగ్గర మరి స్త్రీల కూడికలో ఎన్నో విలువైన సంగతులు, కుటుంబాలను కట్టుకోవటానికి మంచి సంగతులు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు మనము బలపడి వాటి ప్రకారంగా అనుసరించాలి. విడిచిపెడితే ఇంత శ్రమపడి ఇంత ధనం ఖర్చు పెట్టుకొని మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నా కానీ ఏమాత్రం ప్రయోజనమా చెప్పండి? ఇవన్నీ కొనుక్కొని నెలకొచ్చేసేలకే మనందరం కూడా తల కొద్దిగా వేసుకొని మరి అంత ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ప్రయోజనమా? ఏమన్నా ప్రయోజనమా చెప్పండి? దేవునికి మనకు ప్రయోజనమా? ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. ఎప్పుడు ప్రయోజనం అంటే దేవునికి ఎప్పుడు మనం మాట ఇచ్చి ఉన్నాం కదా, ఆ మాటను నెరవేర్చే విధంగా మన యొక్క భక్తి జీవితం కొనసాగాలి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విలువైన సంగతులు ఉన్న మనందరము కూడా బలపడాలి, దేవునిలో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ ఈ కొద్ది నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నాయన మమ్మల్ని ప్రేమించి ఈ గురువారం నాయన ప్రభా ఈ రీతిగా తండ్రి పాపము చేయను అని నాయన ప్రభా మేమైతే నిబంధన చేసి ఉన్నాం. బాప్తిసం తీసుకునేటప్పుడు నాయన ప్రభా అందరము అలానే ఉన్నాము. కానీ తండ్రి నాయన ప్రభా ఎందరో బిడ్డలు నాయన మీకు దూరం అవుతున్నారు. తండ్రి వారు తెలుసుకొని నాయన ప్రభా మీ పాదాల చెంతకు రావడానికి అవకాశాన్ని కల్పించండి. తండ్రి మా ముందు నాయన ప్రభా భక్తులను పెట్టి ఉన్నారు. ఇదిగో నాయన ప్రభా మరి యోబు గారు నా తండ్రి తన కనులతో నిబంధనలు చేశాడు. అలాగనే నాయన ప్రభా మేము కూడా నాయన ప్రభా కొన్ని నిబంధనలు చేసి ఉన్నాం, మీకు మాట ఇచ్చి ఉన్నాం. తండ్రి భక్తులు పొరపాటుతో నాయన ప్రభా ఒకసారి తొలగిపోయినా మరలా వెనుక తిరిగి నాయన ప్రభా అలాంటి ఒకసారి సరిచేసుకుని దేవులను మీ వైపు చూసిన తర్వాత మరలా వెనుక తిరిగి చూడలేదు. అలాంటి భక్తి జీవితం నాయన ప్రభా మేము కొనసాగించే బిడ్డలముగా ఉండటానికి కృపను అనుగ్రహించండి తండ్రి. తండ్రి ఏమాత్రం కూడా నాయన ప్రభా మీకు దూరం అయితే నాయన ప్రభా మమ్మల్ని మేము నష్టపరుచుకునే వారమని నాయన ప్రభా మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రం. ప్రభు బల్లకు దూరం ఉంటే పాపానికి దగ్గరవుతాము అని చెప్పేసి నాయన ప్రభా మరి ఎన్నోసార్లు మేము మాట్లాడుకుని ఉన్నాం. ఏమాత్రము కూడా నాయన ప్రభా తండ్రి మిమ్మల్ని అంటుకట్టుకొని ఉండే బిడ్డలముగా మాత్రమే ఉండటానికి నాయన ప్రభా కృపను అనుగ్రహించండి తండ్రి. తెలియక నాయన ప్రభా బిడ్డలు ఏమైనా దూరంగా ఉంటే తండ్రి వారికి ప్రేరేపించండి, వారిని మీ సన్నిధికి నడిపించండి తండ్రి. మా బ్రతుకు దినం అంతం వరకు కూడా నాయన ప్రభా మీకోసం బ్రతుకుతూ నాయన ప్రభా మీకు మహిమ తెచ్చే బిడ్డలముగా మేమందరం ఉండడానికి మీ యొక్క సహాయతను గ్రహించమని మా ప్రభు మీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరివచ్చిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్.